సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక పాత ఇల్లు. ఇల్లు పాతదే, తండ్రులు తాతలు కట్టించిందే. మట్టి మమతల వాసన వేస్తున్న గతవైభవం, చెక్కు చెదరని జ్ఞాపకాల గుట్ట. ఏ గోడను తలుపును గడపను తట్టి చూసినా తనువెల్లా స్పందనల కంపనలు ప్రకంపనలు. పుట్టుకలు పెళ్ళిళ్ళు మరణాలు అన్నీ గుండెల్లో పదిలపరుచుకున్న ఆల్బంలే. నాలుక కింద పదిలంగా దాచుకున్న సంగతులే. బొడ్డు కోసి పదిలంగా పడుకోబెట్టిన బాల్యం, తల్లిపాలు తాగి పక్క తడిపినా చూపిన ప్రేమ, సంకనెక్కించుకొని ఇచ్చిన నాన్న భరోసా, ఇంటిల్లిపాది అందించిన మమతల బలం, అన్నీ సొంతం చేసుకున్న నడత, బాల్యాన్ని బంగారుమయం చేయకున్నా నిటారుగా నిలబెట్టిన చేయూతలు, యవ్వనం నోట్లో ప్రేమ మిఠాయిలు పెట్టిన ఘటనలు, ఒకటొకటి కళ్ళ ముందు కదలాడేవే. గడప దాటితే ఇరువైపులా నీడనిచ్చిన వాకిలి ఎన్ని హుందాతనాలను నిలబెట్టుకున్నదో, ఎన్ని స్నేహాల వారధిగా నిలిచిందో, కష్టాలు కన్నీళ్లకు అండగా ధైర్యం చెప్పిందో. పిల్లలాటలు పెద్దల ముచ్చట్లు అన్నింటికీ వేదిక, ఎండాకాలం ఎందరిని నిద్రపుచ్చిందో చల్లగా. ఇంటిల్లిపాది చరిత్ర దానికి తెలిసినంత తెలియదు వేరెవరికి. నోరు విప్పి చెప్పకపోవచ్చు కానీ మొగురాలు గోడలు గదులు తనబ్బీలు కిటికీలు కుర్చీలు బల్లలు పెద్దపీట మంచాలు దేన్ని తడిమినా పొరలు పొరలుగా విచ్చుకుంటది గతం. వంటింట్లో కట్టెల పొయ్యి చిట్టుపొయ్యి ఎన్ని రుచులను వండివార్చాయో, అది చల్లని నీడనిచ్చిన పెంకుటిల్లే. కోతుల ఆటకు తల్లడిల్లిన పైకప్పు, వర్షాలకు ఎన్ని ఊర్పులను తట్టుకున్నదో. ఎన్ని జీవితాలను నిలబెట్టింది, ఎన్నో జీవితాలను నిలబెట్టింది. ఎన్ని దశాబ్దాలను చీరకుచ్చిళ్ళలా మడతపెట్టుకున్నది. ఎవరి నిద్రలకు కలలపాన్పు వేసింది, ఎందరి నిద్రలకు కలలపాన్పు వేసింది. నాటి పల్లెల పండుగలన్నీ ఊరేగింపులైందక్కడే. ఇల్లు పాతదే, చిరకాల స్మృతులు అక్కడే. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నా పేరు పద్మావతి, హైదరాబాద్. స్వేచ్ఛా కవిత. శీర్షిక మాయమైపోతున్నాడు మనిషన్నవాడు, మాయమైపోతున్నాడు మనిషన్నవాడు. మనిషిని మనిషి వంచే రాబందులు, మనసుని మనసుతోనే తాకట్టు పెట్టే లావాదేవీలు. ప్రేమించామంటూ వెంటబడతారు, ప్రాణం కూడా ఇచ్చేస్తామంటారు. మనసులతో వేటాడుతారు. మోజులు తీరిన తరువాత వలలో చిక్కిన చేపల్లా గిలగిలా కొట్టుకునేట్లు చేస్తారు. సొంత లాభం కోసం స్నేహం అనే పేరుతో వంచిస్తారు. తోడు నీడంటూ నిండా ముంచేస్తారు. అవసరం తీరిన మనుషులు. మనసు మంచి మాట చెబుతున్నా మాయ మాటలతో కట్టేస్తారు. మనసుని నోరు మూయిస్తారు. గతి తప్పిన జీవితమే అనుసరిస్తారు. చివరికి ఏ దారి లేదంటూ గోతిలో పూడ్చేస్తారు. ద్వేషం మోసం మనసులో, బయట అభినయ చాతుర్యంతో మాయాబజారుని సృష్టిస్తారు. నా వారికైనా పరాయి వారికైనా న్యాయం ఒకటేనంటూ నట్టేట్లో ముంచేస్తారు. కాలం తప్పిన రీతులు, శ్రమ దోచే ధనికులు, మనసుని ముంచేసే నీతులు. ఈ లోకంలో విస్తరిస్తున్న మేకవన్నె పులలు. మంట కలిసిన మానవత్వంతో
మారణ హోమాలతో, యుద్ధాలతో, నరమేధాల క్రతువులో, రక్తపు ధారలు ఆజ్యంతో ప్రేమ, శాంతి, స్నేహం, బంధాలని మరచి ప్రాణం లేని జీవచ్ఛమైపోతున్నాడు చూడు మనిషి. ప్రాణం లేని జీవచ్ఛవమైపోతున్నాడు చూడు మనిషి. పశువు కంటే హీనంగా మారిపోతున్నాడు నేడు. శిలలా, కరుడుగట్టిన రాయిలా మారిపోతున్నాడు చూడు మనిషన్నవాడు. మాయమవుతున్నాడు నేడు. ఇది నా కవిత. ధన్యవాదాలు. డాక్టర్ బలిజపల్లి నాగరత్నం. నమస్కారాలండి. నా కవిత చదువుతానండి. నా కవిత శీర్షిక పాత బంగారం. పాత బంగారం పెంకుటిల్లు, ఉమ్మడి కుటుంబాల స్థావరం పెంకుటిల్లు, ప్రేమానురాగాల నిలయం, అందమైన కుటుంబ బంధాల కాసారం, ఏకతాటిపై నడిచే ఏకఛత్రాధిపత్యం, స్వచ్ఛమైన గాలి స్వేచ్ఛగా వ్యాపించు, వెలుగు రేఖలు విచ్చలవిడిగా వ్యాపించు, విశాలమైన హృదయాలు, విశాల మండువ లోగిళ్ళు, వేధిస్తున్న వేసవి తాపాలు, ఊరించే ఊటి శీతల పవనాలు ఈ భవనాలు, పసిపిల్లలలా పరవశించే జనాలు, మనసుకు ప్రశాంతతనిచ్చే అపురూప కట్టడాలు, పట్టణ రణగుణ ధ్వనులతో విసిగి వేసారిన జనాలు, ఆశ్రయించు అద్భుత మండువ లోగిళ్ళు, వేడెక్కిన బుర్రలకు హాయి గొలిపే సమీర తుషారాలు, ఆధునిక భవనాలు ఎన్ని ఉన్నా ఆకర్షించి ఆదరించి లాలించే భవనం మాత్రం పెంకుటిల్లు. అలసి సొలసిన మనసులకు కాస్తంత ఉప్పస, మేలైనది పాత బంగారం, మరవతరమా పెంకుటిల్లు సింగారం. నేటి కవిత సమూహానికి శుభ సాయంత్రం అండి. నా పేరు కంకడి సవిత, జగిత్యాల. దృశ్య కవిత గానలహరి దానిలో భాగంగా నేను చిత్ర కవితకు గాను నా కవితను చదవబోతున్నాను. నిర్వాహకురాలు గౌరవనీయులు లక్ష్మీ పద్మజ గారు. నా కవితా శీర్షిక చిత్తరువై చిత్రంగా. వసారా అంతా వచ్చిపోయే వాళ్లతో కలకలలాడుతూ, దారింట నడిచే వారి కష్టసుఖాలను పంచుకుంటూ, స్నేహ పరిమళాలను పెంచుకుంటూ, పేద ధనిక భేదమెరుగక అందరినీ అక్కున చేర్చుకున్న పెంకుటిల్లు నేడు ఆప్యాయత కోసం ఒంటరి అయి ఎదురుచూస్తుంది. తాతల కాలం నుండి నిన్న మొన్నటి వరకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకున్న అనురాగాల పొదరిల్లు, పురాణాలను పుక్కిటపట్టి తరతరాల అనుభవాలను రంగరించుకొని నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఎన్నో జీవితాల సుగంధాలను ఆస్వాదించిన అందించిన మమతల కోవెల. ఇల్లంటే సిమెంటు ఇటుకల నిర్మాణమని, కోకాపేటలో కోట్లు పలికే ఆస్తి అని, ఆధునికత ఆడంబరాలు నర నరాల్లోకి ఎక్కించుకున్న మనుషుల వింత పోకడలకు చిత్తరువై చిత్రంగా దర్శనమిస్తుందేమో. ధన్యవాదములండి. నమస్కారం. నా పేరు పండిట్ గగనం శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా యలమంచిల నుంచి. కవితా శీర్షిక స్తంభాల నడుమ నిలిచిన కాలం. కవితా శీర్షిక స్తంభాల నడుమ నిలిచిన కాలం. ఈ ఇల్లు గోడలతో కాదు, గడిచిపోయిన జ్ఞాపకాలతో కట్టబడింది. ఈ ఇల్లు గోడలతో కాదు, గడచిపోయిన జ్ఞాపకాలతో కట్టబడింది. చెట్టు కొమ్మల మధ్య నుంచి ప్రసరించేది చల్లదనం కాదు. చెట్టు కొమ్మల మధ్య నుంచి ప్రసరించేది చల్లదనం కాదు. ఇక్కడ పడేది తాతల ముచ్చట్లు, అమ్మమ్మ నవ్వులు, పిల్లల పాదముద్రాల సూర్యకాంతి. పచ్చటి స్తంభాలు, పెయింట్ తొలగిపోయిన పచ్చటి స్తంభాలు
పెయింట్ తొలగిపోయినా వాటి మీద కాలం సంతకాలు పెట్టి వెళ్ళిపోయింది. సంతకాలే శిల్పాలయ్యాయి. కాలం సంతకాలు పెట్టి వెళ్ళిపోయింది. ఆ సంతకాలే నేడు శిల్పాలయ్యాయి. పెంకుల పైకప్పు వానతో కాదు, పెంకుల పైకప్పు వానతో కాదు, స్మృతులతో చినుకులు కురిపిస్తుంది. ఒక్కో చుక్కలో ఒక కథ కరిగిపోతుంది. పెంకుల పైకప్పు వానతో కాదు, స్మృతులతో చినుకులు కురిపిస్తుంది. ఒక్కో చుక్కలో ఒక కథ కరిగిపోతుంది. వరండా వరండా నడిచే చోటు కాదు, ఆగిపోయిన క్షణాల నిల్వ గది. వరండా నడిచే చోటు కాదు, ఆగిపోయిన క్షణాల నిల్వ గది. ఇక్కడ కూర్చున్న కుర్చీలు మనుషుల్లా అలసిపోయాయి. ఎవరైనా వచ్చి ఒక మాట ముట్టిస్తే మీలో నుంచి ఎవరైనా వచ్చి ఒక మాట ముట్టిస్తే మళ్ళీ ఊపిరి తీసుకునేందుకు సిద్ధం. గోడల అంచులపై చెక్కిన రేఖలు చీమల దారులు కావు. గోడల అంచులపై చెక్కిన రేఖలు చీమల దారులు కావు. అవి తరతరాల ప్రయాణ పటాలు. ఇల్లు ప్రశ్నిస్తుంది. ఈ ఇల్లు ప్రశ్నిస్తుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? ఈ ఇల్లు ప్రశ్నిస్తుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? సమాధానం చెప్పలేకపోతే నిశ్శబ్దంగా నీలోనే నీ వేర్లను తవ్వి తీస్తుంది. నగరాల కాంతులు ఆకాశాన్ని కొనేస్తే ఈ ఇల్లు మాత్రం చీకటిలోనే దీపాన్ని పెంచుకుంటుంది. నగరాల కాంతులు ఆకాశాన్ని కొనేస్తే ఈ ఇల్లు మాత్రం చీకటిలోనే దీపాన్ని పెంచుకుంటుంది. సిమెంటు కలల మధ్య మట్టి వాసన నిలబెట్టిన ఒక తిరుగుబాటు. సిమెంటు కలల మధ్య మట్టి వాసన నిలబెట్టిన ఒక తిరుగుబాటు. ఇది శిథిలం కాదు, ఇది చరిత్ర మోకాళ్ళ మీద కూర్చొని మనిషిని ఆశీర్వదిస్తున్న ఆలయం. ఈ స్తంభాల మధ్య నువ్వు నడిస్తే నీ అడుగులకే పాత తాళాల సంగీతం వినిపిస్తుంది. కాలం పరిగెడుతున్న ఈ లోకంలో ఇల్లు ఒక్కటే నిశ్చలంగా నిలబడి మనల్ని మాత్రమే మన దగ్గరికి తీసుకొస్తుంది. రండి, ఒక్కసారి ఆ అరుగుపై కూర్చుందాం. నిన్నటి మన అస్తిత్వాన్ని మళ్ళీ ఒక్కసారి దర్శిద్దాం. ఓయ్ మిమ్మల్నే, రండి ఒక్కసారి ఆ అరుగుపై కూర్చుందాం. నిన్నటి మన అస్తిత్వాన్ని మళ్ళీ ఒక్కసారి దర్శిద్దాం. నమస్తే. మీ నుంచి సెలవు తీసుకుంటుంది పండిట్ గగనం శ్రీన్ కుమార్. నమస్తే, సెలవు. అందరికీ నమస్కారం. నేటి కవిత చిత్రగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాద్. చిత్ర కవితకు గాను నా కవిత నిలిచింది నిండు గర్భిణిలా. దూలాలపై పెండె కట్టె కప్పి పైన మట్టి వేసి పెంకులు పరిచి పదిలంగా కట్టుకున్న పెంకుటిల్లు, పేరుకు పెంకుటిల్లు, ఇంట్లో ఇంద్రవైభవం. వాసరా ఆ ఇంటికి ఆసరా నిలిచింది. వానకు ఎండకు అండనిచ్చింది. ఎంతో మందికి స్వాగతాన్నిచ్చింది. అతిథి అభ్యాగతులను సాగనంపింది. మధ్యాహ్నం భుక్తాయాసంకు పూలసజ్జ అది. దీనులకు రాత్రులు కునుకు తీసే జీవగడ్డ అది. మూగ జీవాలకు భయము లేని అడ్డ అది. దించే గంపలకు ఎత్తే వాయినాలకు పెద్ద బిడ్డ అది. రాజేంద్ర భోగులు చర్చించే రచ్చబండ. పొద్దున్నే బాణుడు వాలుతాడు,
పొగడు పూల దండ, చర్చించే విషయాలు అక్కడ చరిత్ర చరణాలు, వల్లించే సాయంకాలాలు, పురోహితుల సుభాషితాలు, పురాణ పురుషులకు, పునీతులకు, వేదాలకు, వాదాలకు, పుణ్యగీతాలకు, సాధువులకు, సజ్జనులకు ఆ పెంకుటిల్లు నిలయమే నిలిచింది నిండు గర్భిణిలా. అందరికీ నమస్కారం. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక మధురానుభూతుల లోగిలి. ఆ ఇంటితో పెనవేసుకున్న మధురానుభూతులెన్నో, మరపురాని మధుర జ్ఞాపకాలెన్నో, తరచి తరచి మదిని తట్టిలేపి అనురాగ స్మృతులెన్నో, గుప్పెడంత గుండెలో నిక్షిప్తమై ఉన్న కొండంత మర్చిపోలేని సంఘటనలెన్నో, కాలచక్ర గమనంలో గతించిపోయిన నిశ్శబ్ద తరంగాలెన్నో, విశాల హృదయంతో ఆ పెంకుటుంటి వరండాలో అతిథులకు ఆత్మీయంగా పాడిన స్వాగత గీతాలెన్నో, ఆ ఇంట్లో చవి చూసిన తిరిగి పొందలేని అపురూప సన్నివేశాలెన్నో, మనుషులు దూరమైన మనసులు దూరం అవరాదని తాత, బామ్మ, అమ్మ, నాన్నలు చెప్పిన జీవిత పాఠాలెన్నో, పట్నవాసానికి పరుగులు పెట్టి మట్టి వాసనలు మరచి యంత్రాలై మనుషులు మమతానురాగాలకు తిలోదకాలు వదిలి వెనుతిరిగి చూస్తే కనిపిస్తున్నవి ఏమిటి? మసిబారిన గోడలు, కనుమరుగైన ఆత్మీయ చిత్రాలు, కాలగమనంలో కలిసిపోయిన మధుర శృతులు. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవిత శీర్షిక మధుర స్మృతి. కాలపు కెరటాల సహజ తాకిడికి వెలవెలబోతున్న వర్ణ చిత్రమది, వెలిసిపోతున్న రంగు హంగులను నిస్సహాయంగా చూస్తున్న ఆవాసమది. కాలపు కెరటాల సహజ తాకిడికి వెలవెలబోతున్న వర్ణ చిత్రమది, వెలిసిపోతున్న రంగు హంగులను నిస్సహాయంగా చూస్తున్న వాసమది. గోడగూటిలోన వెలిసిన సంధ్యా దీపం, గోడగూటిలోన వెలిగిన సంధ్యా దీపం చమురు తగ్గి కొండెక్కి పోయినందుకు, గోడగూటిలోన వెలిగిన సంధ్యా దీపం చమురు తగ్గి కొండెక్కి పోయినందుకు మసిబారిన ఆ గోడలు మ్లానమైనాయి, మసిబారిన ఆ గోడలు మ్లానమైనాయి. ముఖద్వారపు ప్రభలు మసకబారాయి, ముఖద్వారపు ప్రభలు మసకబారాయి. ఎన్ని తరాలు పురుడు పోసుకున్నాయో, కొత్త తరాలకు తావిచ్చి తరలిపోయాయో, ఎన్ని తరాలు పురుడు పోసుకున్నాయో, కొత్త తరాలకు తావిచ్చి తరలిపోయాయో, ఎన్నెన్ని అనుభూతులు, అనుభవాలను ఆ మట్టి పెంకులు విహంగ వీక్షణ చేశాయో, ఎన్నెన్ని అనుభూతులు, అనుభవాలను ఆ మట్టి పెంకులు విహంగ వీక్షణ చేశాయో. ఒకప్పుడు మనుషులతో కలకలగా, ఒకప్పుడు మనుషులతో కలకలగా, అనుమతులేవి అడగకుండా చేరిన సేద తీరిన బాటసారులకు, ఆర్తులకు, ఒకప్పుడు మనుషులతో కలకలగా, అనుమతులేవి అడగకుండా చేరిన సేద తీరిన బాటసారులకు, ఆర్తులకు విడిదినిచ్చిన విశాలమైన అరుగది, విడిదినిచ్చిన విశాలమైన అరుగది ఛిద్రమైన పట్టె మంచంలా పడుంది. విడిదినిచ్చిన విశాలమైన అరుగది ఛిద్రమైన పట్టె మంచంలా పడుంది. వత్సరాలుగా బరువును నెత్తిన మోస్తున్నా, వత్సరాలుగా బరువును నెత్తిన మోస్తున్నా, సత్తువనింకా కోల్పోలేదన్నట్టు, వత్సరాలుగా బరువును నెత్తిన మోస్తున్నా, సత్తువనింకా కోల్పోలేదన్నట్టు నిలిచిన ఆ 4 స్తంభాలిచ్చిన భరోసాలతో, నిలిచిన ఆ 4 స్తంభాలిచ్చిన భరోసాలతో, గత వైభవాల హంగుల మాట ఎలా ఉన్నా, గత వైభవాల హంగుల మాట ఎలా ఉన్నా, తన ఉనికికి ఏ ఢోకా లేదన్నట్టు ఆ గృహం, గత వైభవాల హంగుల మాటలెలా ఉన్నా తన ఉనికికి ఏ ఢోకా లేదన్నట్టు ఆ గృహం గత స్మృతులను నెమరవేసుకుంటూ, గత స్మృతులను నెమరవేసుకుంటూ నిస్సహాయత నొదిలి నిశ్చితంగా మనుతోంది. గత స్మృతులను నెమరవేసుకుంటూ ఆ గృహం నిస్సహాయత నొదిలి నిశ్చింతగా మసులుతోంది. ధన్యవాదాలు. నేటి కవిత దశ కవితా గానలహరికి నమస్సుమానులు. లింగొట్టు వెంకటేశ్వర్లు, తిరుపతి. స్వేచ్ఛ కవితలో నా శీర్షిక నవ్వుతూ జీవితం గడపాలని.
నదురు బెదురు లేని గుండెల్లో కుదురై ఆటుపోటులు ఎదురైనా నిలబడితేనే, కష్టసుఖాలను సమానమై పంచుకొని ఎంచి జీవనం సాగిస్తేనే అర్థము పరమార్థం. ఈర్ష్యాద్వేషాలు మనిషికి ప్రభావితాలే. ఎగుడు దిగుడుగా ఆలోచనల తీవ్రతలై జంతరమంతర మాయలో నెట్టేస్తూ ఊపిరాడక సతమతమవు బతుకు తెల్లారే. మంచి చెడు విచక్షణ గ్రహించిన లాభనష్టాలు బేరీజు చేసుకోకుండానే తోడు నీడగా సాయం అందించేందుకు సంస్కారంతో మెలిగే ప్రయత్నం చేయాలి. సుఖదుఖాలు అందరికీ సాధారణమే. వస్తూ పోతూ ఉంటూ దాటుకుంటూనే వెనక ముందు జరుగుబాటుతో జీవితం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కలకలలాడే చూడముచ్చటైన జీవనం ఎప్పుడూ నవ్వుతూ జీవితం గడపాలని, గలగల గోదారిలా సాగిపోవాలని తలదనిచో తాము కోరుకున్న జీవితమే సఫలం కావాలి. ధన్యవాదాలు. నమస్కారం. నేను డాక్టర్ మామిడాల శైలజ. ఈరోజు నేను చదవబోతున్న కవితా శీర్షిక జ్ఞాపకాల సౌధం. పాత గడపపై కాలం వదిలిన ఆనవాళ్ళు ఇంకా వెచ్చగానే ఉన్నాయి. ఆ ఆకుపచ్చ స్తంభాలు ఎన్ని నవ్వులను మోసాయో, ఎన్ని కన్నీళ్లను దాచాయో ఆ నిశ్శబ్దానికే తెలుసు. ఈ మట్టిపైనే పాదముద్రలుగా మిగిలిన బాల్యం ఇప్పటికీ తలుపు తడుతూనే ఉంటుంది. చెక్క గుమ్మం అంచుల్లో పాత సంభాషణలు, ప్రతిధ్వనులు నిశ్శబ్దంగా వినిపిస్తున్నాయి. పెంకుటింటి మేడపై నిలిచిన పగలు నీడలు రాత్రికి జ్ఞాపకాలై చంద్రుడికి కథలు చెబుతున్నాయి. ఇక్కడ కాలం వెళ్ళిపోలేదు, మనుషులే వెళ్ళిపోయారు. ఈ పెంకుటిల్లు మాత్రం ప్రతి ఉదయం వెళ్ళిపోయిన అడుగుల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ధన్యవాదములు. నేటి కవిత సమూహ సభ్యులకు, గురువులకు, నిర్వాహకురాలకి అందరికీ నమస్కారం. నా పేరు రాణి పార్థిబన్, ఊరు చెన్నై. నా కవిత శీర్షిక చెదిరిపోని జ్ఞాపకం. పాతకాలపు పెంకుటిల్లు, అటు ఇటు దర్జాగా అరుగులు, దన్నుగా ఉన్న స్తంభాలు, లోపల ఉమ్మడి కుటుంబం సందళ్ళు, విస్తళ్ళు, వడ్డనలు. ఆ ఇంటిలో కలిసిమెలిసి కూర్చుని తినే భోజనం. బయట అరుగులు పేరుకే అరుగులు, ఎండబోయడానికి అవే డాబాలు. బామ్మలకు, తాతలకు అవి పంచాయతీ కుర్చీలు. వచ్చిపోయేవారి పలకరింపులు. పెద్దలంతా అక్కడ కూర్చుని చర్చలు. అవి కుటుంబ కథలు, ఢిల్లీ రాజు రాజకీయాలు. బామ్మలు కొత్త కోడళ్ళకి ఇచ్చే సలహాలు. చిన్న చిన్న అనారోగ్యానికి ఇంటి వైద్యం చిట్కాలు. ఆ అరుగు మీదే మొత్తం ఊరు సమాచారం. అదొక ప్రపంచం. ఏమైంది ఆ పెంకుటిల్లు? ఏమైంది ఆ పెంకుటిల్లు? వాన వచ్చి కారినా, ఎండ తగిలినా అది అందరికీ నచ్చే గూడు. అది అందరికీ నచ్చే గూడు. గూటిలోని చిలుకలు దూరంగా ఎగిరిపోతే మిగిలిన గుర్తు. గూటిలోని చిలుకలు దూరంగా ఎగిరిపోతే మిగిలిన గుర్తు. పల్లెలైనా పైకి లేస్తున్న మేడలు, ఒకటి అర ఉదాహరణగా చెరగని జ్ఞాపకాల్లో మిగిలిన అరుగుల ఇల్లిది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక అంతరంగపు ఆవేదన. అంతరంగమా, గుప్పెడంత గుండె గూటిలో ఎన్నెన్ని భావ తరంగాల అలజడులో, ఆత్మీయతానురాగాలతో అల్లుకున్న గూడు అది. కరిగిపోయిన స్వప్నాలు, చెదిరిపోయిన బంధాలు నిన్ను నలిబిలి చేస్తుంటే
ఆ హృదయసాగర లోతులలో అంతులేని ఆవేదనల బడబాగ్నుల మథనాలెన్ని చిలకబడుతున్నాయో అలలులా ఎగిసిపడుతున్న నీ అంతరంగమే చెబుతోంది. కరిగిపోయిన స్వప్నాలను ఎదురుచూపుల దోసిలిలోకి ఆహ్వానించాలనుకుంటున్నావు. తీరం దాటి దూరమైపోయిన బంధాలను దరికి చేర్చుకోవాలని తప్పడం పడుతున్నా నిరాశల నిట్టూర్పులు అనినిత్యం నిన్ను నెట్టివేస్తూనే ఉన్నాయి. ఎదురు చూసి చూసి నీ మనసు బండబారకముందే నీ గుండె గూటికి చేరుకో. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. చిత్ర కవితకు నేను ఇచ్చినటువంటి శీర్షిక మమతల కోవెల. అక్కడ అనుబంధాల పందిరికి మమతల మల్లెలు గుబాళిస్తాయి. అక్కడ ఇంద్రధనస్సు భువికి ఏతెంచి అనురాగపు రంగవల్లికై హృదయాలను దోచుకుంటుంది. అక్కడ సూర్యుడు వెలుగుల ఆశీర్వదాక్షితలతో శుభమస్తు అని నిత్యం దీవిస్తూనే ఉంటాడు. అక్కడ జాబిలమ్మ వెన్నెల పూలతో శాంతి సౌఖ్యాల మాలలు కడుతూనే ఉంటుంది. అక్కడ ఆనందం విందు భోజనమై నిత్య కళ్యాణం పచ్చతోరణమే. అక్కడ మలయపవనం మధుర స్వప్నమై మందహాసం చేస్తుంది. అందరికీ ధన్యవాదములండి. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.